మహారాజు గారిపై హత్యా ప్రయత్నం జరిగింది ప్రభు. ఎవరు వెళ్ళాం లోనికి రానిచ్చింది? నాన్న వాళ్ళు వినోదులమని చెప్పారు నాన్న. నేను విద్రోహులేమో అంటే ఆచార్యులు కాదన్నారు. ఉన్నవాడి ఊరికి ఉండక ఇటువంటి ఉపద్రవాలను తెచ్చిపెట్టావు. నేను మాత్రం ఏం చేశానండి? నువ్వు పట్టి తెమ్మన్నావు, నేను తెచ్చి పట్టించాను, అంతేగా తేడా. అఘోరించావు. ఎంత సాహసం, ఎంత దారుణం! ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి. వీటిని ధరించు. బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను. నీ కోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషికం. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు, మనిషినే మారాను. సుందరి, ఏమిటా మోటు సరసం? మరి పొరచెత్తునా సరసం? పొరపాటే, క్షమించు. సుందరి ఉండండి. ఎవడా నీవు? నీ పాలిటి కాలయము నల్ల తాచును. ఆగరా ప్రభు, ప్రభు, ప్రభు. ప్రజాద్రోహి, నీ అత్యాచారాలను అరికట్టడానికి అవతరించిన దేవదూత, పీడిత ప్రజల పక్షాన పోరాడవచ్చిన విప్లవీరుడు. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడలేదు. దీపం, దీపం! అదిగో ఆ దివస కలుగుతుంది. పట్టుకోండి, అన్నం గ్రహిణి.
బాబు వాడు కనపడ్డా వాడికే అంతే ఆచార్య వాడెక్కడా తిరిగి పంద నా పరాక్రమానికి భయపడి వాడెక్కడో దాక్కుని ఉంటాడు ఆచార్య బాబు వాడిప్పుడు నా కంటపడాలి కండలు కండలుగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు రక్షించండి నన్ను కూడా ముందు నన్ను అమ్మా భజరంగ నాయనా భజరంగ ఆచార్య ప్రభు నల్లతాచు మహారాజు గారు గదిలో దూరాడు కేకలు వినిపిస్తున్నాయి నా బిడ్డను రక్షించు వాడెవడు నల్ల త్రాచక అబ్బాయి గదిలో ప్రవేశించాడు అయ్యో అదేమిటి ఆ మొహంతా గాయాలేమిటి నన్ను కొడతా మా వదిన నన్ను కొడతావట మా చిన్నంత చెప్పారంటే డొక్క చీరేస్తాడు నా చిన్న అమాయక ప్రజా ప్రాణాలు బలికొన్నట్టు లేదే నిన్ను నీ చిన్నాలను నీ రాజ్యాన్ని నోరు ముయి నీ గొంతు పిసికేస్తాను తలుపు దగ్గరికి వెళ్ళావో నీ డొక్క చీరేస్తాను చిన్న బుష్ 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 పాము పాము చిన్న దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు నాగా లోపలికి పోయింది చిన్న పోయింది పాము పోయింది పాము పోయే పిల్లొచ్చు దమ్ 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 కిటికీ గుండా పారిపోయే ప్రభు లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు ఏమిటి నాయనా ఏం జరిగింది అమ్మా చిన్న పేరు చెప్పడంతో నల్లటాచు పిల్లిగా మారిపోయాడు పిల్లి కిటికీ గుండా పారిపోయాడు పిల్లిగా మారి పారిపోయాడు కూర్చున్నా అవును
పట్టుకోండి ఆ పిల్లిని. ఊరుకో అన్నయ్య, నాకు అసలే భయంగా ఉంది. నాన్న, మన దేశంలో అసలు పిల్లరిది కనపడకుండా చేయన్న. ఆచార్య నల్ల త్రాసుకు విప్లవ సంఘానికి. మిత్రులారా, ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది? నా ధర్మం నేను నెరవేర్చాను. అత్యాచారాలతో అమానుష చర్యలతో ప్రజలను పీడిస్తూ మీకు నాకు శత్రువులైన వారి బారి నుంచి నా వాళ్లను నేను రక్షించుకున్నాను. అంతే. యథార్థం సెలవిచ్చారు. మీ వంటి అసహాయ శూరుల తోడ్పాటు లభించడం నిజంగా మా అందరి అదృష్టం. ఈనాటి నుంచి ఈ విప్లవ సంఘం మీది. మీరే దీని నాయకులు. నల్ల త్రాసుకి, విప్లవ సంఘానికి.